హలో గైస్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 41. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి సబ్వే నుంచి పడింది. ఇక్కడ ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాం. ఇవి ఏమైంది మా వాడ మొత్తం మీడియా మొత్తం ఎన్ని ఉంది, మీడియా పోలీసులు అంతా. నేను ఆర్డర్ ఇక్కడనే డెలివరీ చేయాలి. ఏ బిల్డింగ్లో అర్థమవుతలేదు, అవతల బిల్డింగా ఈ బిల్డింగా అర్థమవుతలేదు. ఆర్డర్ డెలివరీ చేయాలి. హలో, ఇక్కడ లొకేషన్లో ఉన్నానండి. ఏ బిల్డింగ్ ఇది? వంశీరామ్సా? ఓకే. లోపల తీసుకోవాలా? ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసిన మామ. అసలు ఇది ఏమైందో అర్థమైతలేదు. TV9, HM TV, ఆంధ్రజ్యోతి అన్ని ఛానల్స్ అన్నీ ఉన్నాయి. గైస్, సెకండ్ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇది ఈ ఆర్డర్ వచ్చేసి కేఫ్ నీలోఫిర్లో పికప్ చేసుకున్నా. ఇది ఫిలింనగర్లో ఇచ్చేయాలి, అపోలో హాస్పిటల్ దగ్గర. రెండో ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది మామ. దీనికి వచ్చేసి తిరుగుతూనే ఉండు 44 రూపీస్ 20 సర్జ్ అనమాట. నెక్స్ట్ ఎక్కడ పోయింది ఇది? ఇక్కడ. నెక్స్ట్ ఆర్డర్ తెలుగు మీడియం నుంచి పడ్డది మామ. ఈ రెస్టారెంట్ కొత్త ఓపెన్ అయినప్పుడు నేను ఇది తెలుగు మీడియం అంటే స్కూల్ ఏమో అనుకున్నా. దీంట్లో ఆర్డర్ పడ్డాకే తెలిసింది ఇది కూడా రెస్టారెంట్ అని. భయ్యా 5657 ఐటమ్ వచ్చేసి మ్యాంగో మటన్ కర్రీ అంటామావా. మ్యాంగోతో కూడా మటన్ కర్రీ చేస్తారా? ఇది నాకు తెలియదు మరి. ఓకే, ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాం. చలో వెళ్ళిపోదాం. ఇంకా దుర్గం చెరువు. వర్షం స్టార్ట్ అయింది కాక, తడుస్తున్నా చిచ్చి ఎక్కడగలరా బాబు. ఆగాలి రెయిన్ కోట్ వేసుకోవడానికి. ఎక్కడగాలి ప్లేసే లేదు అసలు. ఈ చెట్ల కింద ఆగేద్దాం. లేదా డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఇంకా ఫ్లైఓవర్ కింద పోయి ఆగదాం. ఇక్కడ ఆగిన వేస్టే చెట్ల కింద. ఇదేంటి సడన్గా ఎట్లా పడుతుంది? ऑनलाइन पेमेंट हो गया? नहीं हुआ. हो गया ना? नहीं हुआ. हाँ, हो गया. ఇది వచ్చేసి 10వ ఆర్డర్ మామ. ఫ్రూట్ ఫీల్ నుంచి పడ్డది. ఇది రెడీ ఉంది. 6867. ఈ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇది ఎక్కడ ఇవ్వాలి? ఒక్క నిమిషం. అరే, సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. నేనమ్మ ఇది SBH ఆఫీసర్స్ కాలనీ, అయ్యప్ప సొసైటీలు ఇవ్వాలి ప్లీజ్. టైం 4 అవుతుంది మావా. ఇప్పటిదాకా 4 అవర్స్లో 10 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. 483 అమౌంట్ అయింది. అమౌంట్తో సంబంధం లేదులే, నాది ఇన్సెంటివ్ టైప్ చేంజ్ చేసిండు కాబట్టి ఆర్డర్సే కొట్టాలి. నేను ఇంకా ఆర్డర్సే చూసుకోవాలి నేను అనేది. ఇంకా 17 ఆర్డర్స్ చేయాలి. ఈరోజు వెదర్ అంతా ఇట్లనే ఉంది. వర్షం పడుతుంది, పోతుంది, మూడమవుతుంది, ఎండ కొడుతుంది, అంతా అవుతుంది. వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, మూడమవుతుంది, చలి పెడుతుంది, అంతా వెరైటీ చేస్తుంది ఈరోజు వెదర్ మొత్తం. గాయ్స్ 2 గంటలు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత
నానీస్ నుంచి ఆర్డర్ పడ్డది మైసూర్ బజ్జీ ఇంకా మిర్చి బజ్జీ 2 తీసుకెళ్ళాలి. చలో ఆర్డర్ అయితే పికప్ చేసేసుకుందాం. జర హటో భయ్యా. పికప్ చేసేసుకున్నాం అన్నమాట. ఇది హే బ్రో, ఏం చూస్తున్నావు? వాసన పుచ్చబడానికి చూస్తున్నావు రాజాగా. చూసుకో మనం ఆర్డర్ చేయడానికి అయితే వెళ్దాం. ఇంకా ఫ్లోర్ నెంబర్ 106 Area 10. ఇది 12వ ఆర్డర్ మావా. డెలివరీ అయిపోయింది. ఇంకా 15 ఆర్డర్లు కొట్టాలి మనం టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే. ట్రై చేయాలి, ఎంత లేట్ అయినా కొట్టేసే పోవాలి. టైం వచ్చేసి 6:27 అవుతుంది ఇప్పుడు, 11 వరకు. ముందర బైక్ మీద ఏమన్నా చేస్తున్నాడు కాకాడు. బాగా రొమాంటిక్ అయిపోతున్నాడు. దాన్ని కాలు పట్టుకొని గోకుడు గోపుతున్నాడు. ముందర చూడరా బాబు. అమ్మ రోడ్డు మీద ఏందేమో. ఈడ అసలే ట్రాఫిక్ ఉన్నారా అయ్యా అంటే మళ్ళీ ఈడ రాంగ్ రూట్లో వస్తున్నారు నా కొడుకులు. అమ్మ అసలే ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ మళ్ళీ వెహికల్స్ పార్క్ చేసిండ్రు లెఫ్ట్ సైడ్లో మొత్తము. దాంట్లో వీళ్ళంతా రాంగ్ రూట్లో తోపులు రా అయ్యా మీరు. అమ్మ ఇప్పటిదాకా అట్లా ఇట్లా కింద మీద పడి 16 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసినామావా. ఇది సారీ ఇదే 16వ ఆర్డర్ అనుకుంటా. బ్యాచ్ ఆర్డర్ పడ్డది సార్వీ నుంచి ఒకటి, హైటెక్ బాగా వచ్చినట్టు ఒకటి. ఫస్ట్ ఆర్డర్ అయితే సార్వీలో పడ్డది. ఇది పికప్ చేసుకోవడానికి వచ్చిన 2321. प्लीज रिक्वेस्ट बंद करो भैया, बंद कर दो भैया, बाहर जाने के बाद में लगा दो. 2321 प्लीज. हाँ नहीं हाँ. ఈ 2 ఆర్డర్లు డెలివరీ చేసేసా మామ. టైం ఏమో 8:54 అవుతుంది. అమౌంట్ 9:15 అయింది. కాకపోతే ఇంకా టార్గెట్ కావాలంటే ఇంకా 9 ఆర్డర్లు కొట్టాలి నేను. 2 hours టైం ఉంది. ఈ 2 hours 9 ఆర్డర్లు అంటే కష్టమే. బ్యాచ్లు వేస్తే తొందరగా అయిపోతాయి దగ్గర. కానీ ఏం చేస్తాడు చూడాలిగా. ఆర్డర్ కూడా పడినట్టుంది నెక్స్ట్ మనకి. 40 రూపీస్ దగ్గరనే పడ్డది. బా రామేశ్వరంకి ఫిట్ తొందరగా ఏడ్రా అయ్యా. అమ్మో ఫుడ్ రెడీ ఉందిలే. స్వాతి డన్. సోయమ్మనే ఇది సోయు నుంచి లాంగ్ ఆర్డర్ పడ్డది మామ. ఐటమ్స్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి. పహాడ్ థాయ్, క్రో పావ్ స్టైల్ కిప్సీ చికెన్ రోల్, చికెన్ యట్కోరి, తాగ్రోషి అండ్ స్ప్రింగ్ ఆనియన్, తెలంగాణ చిల్లీ బేబీ పొటాటోస్, బ్లాక్ పేపర్ ప్రాన్స్, స్పించ్. ఏమో ఇండియన్ ఉన్నాయి ఐటెంలో. నాకు తెలిసి బల్క్ ఆర్డర్ వస్తుంది. పెట్టేస్తా బల్క్ ఆర్డర్. ఎస్ వచ్చేసినామమ్మ బల్క్ ఆర్డర్. అమౌంట్ పెట్టేసిన బల్క్ అమౌంట్. ఈ 2 కవర్లు ఉన్నాయి ఇప్పుడు. ఇవి 2 తీసుకొని ఎక్కడికి? ఓహో అమ్మా మియాపూరా లింగంపల్లియా చందానగర్ వెళ్ళాలి. కెమెరా ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది మామ. ఇక్కడ 5 minutes వెయిట్ చేస్తే 40 రూపీస్ వచ్చేస్తుంది. కానీ మనం ఇంకా 6 ఆర్డర్స్ కొట్టాలి టార్గెట్కి. టైం ఏమో 10 అవుతుంది. ఈరోజు 12 అయ్యేటట్టుంది రూమ్కి వెళ్ళేసరికి. చూద్దాం ఇంకా ఈరోజు. రేపటి నుంచి టైమింగ్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ రోజే కదా. నాకు ఇంతకుముందు ఇన్సెంటివ్ 800 అట్లుండే. ఇప్పుడు 800 కొడితే 348 అట్లా వస్తుండే. ఇప్పుడేమో ఆర్డర్ చేయాలి కదా. ఈరోజే ఫస్ట్
సో ఇంకా రేపటి నుంచి అలవాటు చేసుకోవాలి టైమింగ్. ఎటు పోవాలి, ముందు లెఫ్ట్ ముందు రైట్. యా, ఇంకా 2 ఆర్డర్స్ కొట్టాలి మామ. ఈ ఒక ఆర్డర్ ఏమో దగ్గర వేసాడు అనుకుంటే హైటెక్ సిటీ నుండి గౌల్తో వేసిండు. ఇది తీసుకొని అంత దూరం పోవాలి మళ్ళీ. 14232 అంత దూరం తీసుకొని పోవాలి. మళ్ళీ అక్కడ రిటర్న్ ఆర్డర్ పడితే బాగుంటుంది, టార్గెట్ అయిపోతుంది. లేదంటే అయిపోదు. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా 20% ఉంది. చూద్దాం ఏమవుతుందో. కన్ఫర్మ్ చేయాల్సింది లేకుండే చేసేసినాయిగా. ఈ ఆర్డర్ కంప్లీట్ అయింది కానీ ఇంకొక ఆర్డర్ కొట్టాలి. ఈ 5 minutesలో రిటర్న్ ఆర్డర్ వేసింటే బాగుండే. నార్మల్ టైంలో వేస్తాడు కానీ అవసరం ఉన్నప్పుడు వేయడు మనకు ఆర్డర్. చూద్దాం వేస్తే బాగుండే. ఛార్జింగ్ కూడా 19 అయిపోయింది. 10 hours 20 minutes అయింది. ఒక్క ఆర్డర్ దగ్గర ఇన్సెంటివ్ మొత్తం పోయిందంటే పిచ్చి లేస్తుంటుంది మనకి. ఏం బా అదృష్టం రా మామ, ఆర్డర్ వేసిండు. ఎర్లీస్ ఫైన్ బేకింగ్ ఇక్కడ తీసుకొని ఏడికి పోవాలి. సుమాండో గచ్చిబౌలి ఎక్కడికైతే ముందు ఆర్డర్ అయితే వేసిండుగా, ఇంకా చాలు వెళ్ళిపోదాం పికప్ చేసుకోవడానికి. రెస్టారెంట్లో ఆర్డర్ లేట్ ఉంది మనది. వెయిట్ చేస్తుంటే వాడు వచ్చి తినడానికి ఇదేదో స్వీట్ ఇచ్చాడు. సరే తినేద్దాం. అమ్మయ్యా, ఫైనల్లీ 27 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయినాయి మామ. ఇంకా డ్యూటీ బంద్ చేసేయాలి, ఒకసారి చెక్ చేసుకొని. లేదంటే మళ్ళీ ఆర్డర్ ఇస్తాడు. జోన్లో ఉన్నా కాబట్టి 28. ఓకే, కంప్లీటెడ్. ఓకే మామ, చలో. ఈరోజు మనీ ఎంత అయినాయంటే 1868 రూపాయలు అయినాయి మామ ఈరోజు మొత్తం. ఇక